నమస్తే సార్. నమస్తే. సార్ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డైట్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? లేదు అంటే లైఫ్ స్టైల్‌నే చేంజ్ చేయాలి అంటారా? అంటే ఇప్పుడున్న జీవన విధానానికి మాత్రం లైఫ్ స్టైలే ప్రాబ్లం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు మీరు, నేను అందరం కూర్చునేది సిట్టింగ్ జాబ్స్. యెస్. అంటే గంటల తరబడి కూర్చొనే ఉంటాం. సో హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మన బోవెల్స్ అంటే పెద్ద పేగులు బోవెల్ మూవ్‌మెంట్ అంటారు కదా! పెద్ద హ్మ్. పేగుల కదలిక అనేది స్లోగా తగ్గిపోతుంది. ఓకే. సో దానివల్ల అనేది ఏమవుతుందంటే మార్నింగ్ సహజంగా మోషన్ వచ్చే బదులు అంటే ఏమవుతుందంటే కొంచెం ఫోర్స్ చేయాల్సొస్తుంది. హ్మ్. సో దానికి మెయిన్ ఏంటంటే కదలిక లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో దానికి చిన్న రెమెడీ ఏంటంటే మనకు ఉదయం లేవంగానే ఒక గ్లాసు, 2 గ్లాసులు మంచినీళ్ళు, హ్మ్. కొంచెం గోరువెచ్చని నీళ్ళు. ఓకే. కొంచెం గోరువెచ్చని నీళ్ళ కంటే కూడా కొంచెం వేడి నీళ్ళు తాగినా నో ప్రాబ్లమ్. హ్మ్. సో గ్లాస్ నుండి 2 గ్లాసులు తాగి ఒక మలాసనంలో మామూలుగా ఇట్లా మనం మోకాళ్ళ పైన కూర్చొని ఆ పొజిషన్‌లో కూర్చొని తాగినా చాలా బాగుంటుంది. ఓకే. లేదు అంటే అంటే మామూలుగా ఆ పొజిషన్‌లో ఉండి తాగాలి ఆ! హాట్ వాటర్. హ్మ్. ఓకే. అంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. హ్మ్. అలా కూర్చొని లేని వాళ్ళు మామూలు చైర్ పైన కూర్చొని కూడా తాగొచ్చు. ఓకే. సో అది తాగి కనీసం ఒక చేయగలిగిన వాళ్ళు ఒక 1, 2 కిలోమీటర్స్ వాకింగ్. హ్మ్. లేదు బయట వెళ్ళడానికి అంత టైం లేదు. ఇంట్లోని హాల్‌లో బ్రిస్క్ వాక్ అంటారు కదా! ఒక హ్మ్. 5 హ్మ్. మినిట్స్ అటు ఇటు కొంచెం తిరిగితే ఏమవుతుందంటే వాళ్ళ పేగుల్లో కదలిక ఏర్పడుతుంది. ఓకే. పొట్ట అనేది కొంచెం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళంగానే ఫ్రీ మోషన్ అనేది జరుగుతుంది. జరుగుతుంది. ఆ! సో ఇది డే టు డే దాంట్లో. కానీ ఒకవేళ సార్ ఇంకో డౌట్ కూడా వచ్చింది. నిజంగా ఇలా రాని వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు దీన్ని అలవాటు చేసుకుంటే ఇదే అలవాటుగా మారిపోతుందా వాళ్ళకి? అంటే బోవెల్ మూవ్‌మెంట్ అనేది దాన్ని యాక్టివేట్ చేయడం అనేది అది మనం చేయాలి. హ్మ్. వాళ్ళు అట్‌లీస్ట్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ రోజు ఒక 2 కిలోమీటర్లు వాకింగ్ చేసే గాని, ఎక్సర్‌సైజ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు, యోగా చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. హ్మ్. కానీ మామూలుగా కూర్చొని జాబ్ చేసే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తక్కువ టైంలో వాళ్ళు ఫ్రీగా మోషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అచ్చా! ఓకే సార్. సార్ వీళ్ళంటే మరి డైట్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఫుడ్డు మంచి కరెక్ట్‌గా తీసుకోవాలంటారా? లేదా ఏది తిన్నా పర్వాలేదు అంటారా? లేదండి. తప్పకుండా వాళ్ళు మంచి అంటే హ్మ్. స్పెషల్లీ ఫైబర్ మంచి పీచు పదార్థం అంటారు మామూలు తెలుగులో. మనం ఓకే. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయనుకోండి పాలకూర, తోటకూర, బచ్చలి కూర. ఇప్పుడు కాయగూరల్లో సొరకాయ, బీరకాయ అలాంటి తీగ కూరల్లో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ హ్మ్. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ చాలా అంటే మంచి డైజెషన్ అయ్యి కంటెంట్ అంటే వాళ్ళకి కావాల్సిన సిస్టమ్ అనేది చాలా ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు రాత్రి పడుకునే ముందు అంటే అట్లాంటి క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. అవునవును. బాదం ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ కొంచెం పాలల్లో గానీ, గోరువెచ్చని నీళ్ళలో గానీ హ్మ్. ఒక 2 స్పూన్లు వేసేసి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ పేగులు అనేది కొంచెం పొట్ట అనేది కొంచెం సాఫ్ట్‌గా అవుతుంది. ఓకే. సో దానివల్ల ఉదయం ఫ్రీగా మోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఇంకా క్రానిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, అసలు ఇంకా చాలా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాస్టర్ ఆయిల్ ఆముదం హెల్ప్ అవుతుంది. అవును. అవును. అంటే మనకు ఇప్పటి కాలంలో తగ్గిపోయింది కానీ హ్మ్. వెనకటి రోజుల్లో ఏంటంటే ఆముదం తప్పకుండా సీజనల్‌గా వాళ్ళు తీసుకునేవాళ్ళు. అవును. వీక్లీ వన్స్ తీసుకునేవారంట కదా! తీసుకునేవాళ్ళు. హ్మ్. అట్‌లీస్ట్ ఒక 30 ఎంఎల్ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ ఏంటంటే వాటి లూబ్రికేట్ అవుతాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే అది లూబ్రికేట్ అయ్యి చక్కగా ఫ్రీ మోషన్ వచ్చేది అవకాశం ఉంది. ఓకే. సో అది చాలా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెడికల్ పరంగా వాళ్ళకి కావాలనుకుంటే ఏంటంటే కొద్దిమందికి త్రిఫలా చూర్ణం చాలా మందికి మనకందరికీ తెలిసిందే. తెలుసా? సార్. సో త్రిఫలా చూర్ణం కొంచెం వేడి నీళ్ళలో కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా ఫ్రీగా విరోచనం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇంకా క్రానిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెడికల్ డాక్టర్‌ని కలిసి వాళ్ళు సరైన ఒకసారి సలహా చెక్ చేయించుకుంటే తీసుకుంటే ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్రానిక్ ఇష్యూస్‌లో కొన్ని పెద్ద పేగులకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉంటాయి. కొంతమందికి పైల్స్ అంటే వచ్చే వచ్చే అవకాశం. అవకాశాలు అవును. ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలనుకుంటే అది అంటే వాళ్ళు డాక్టర్‌ని కలిసి వాళ్ళు మెడికేషన్ తీసుకోవడం చాలా మంచిది. సార్ అయితే మరి ఈ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి అంటారు? స్పెషల్లీ కార్బోనేటెడ్ వాటర్ అండి. అంటే కూల్ డ్రింక్స్ అంటారు కదా! ఓకే. కూల్ డ్రింక్స్ అనేది ఈ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా పెద్ద శత్రువు. హ్మ్. సో దానివల్ల పెద్ద పేగులు వీక్ అవుతాయి. హ్మ్. డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతుంది. అండ్ మైదా స్పెషల్లీ మనకు ఈ మధ్య కాలంలో మనకు మైదా ప్రిపరేషన్స్ మైదాతో చేసిన చపాతీలు చాలా కానీ, చాలా. హ్మ్. బయట మనకు ఫాస్ట్ ఫుడ్‌లో దొరికే ఎక్కువ ఫుడ్స్ కానీ ఇవన్నీ మనకు కాన్‌స్టిపేషన్‌కు చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఓకే. సో అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే వాళ్ళు ఖాళీ కడుపున కాఫీలు, టీలు తీసుకోవడం. సో దానివల్ల యాసిడిటీ పెరిగి కూడా కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఖాళీ కడుపున తీసుకోకూడదు. తీసుకోకూడదు. సో
ఎస్పెషల్లీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అయినంత వరకు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్రీ ప్యాక్డ్ చాలా అంటే నూడిల్స్ కానీ అలాంటివి ప్యాక్డ్ ఉంటాయి కదా, ప్యాక్డ్ ఫుడ్ కాకుండా సహజంగా అంటే ఫ్రెష్గా వండిన ఇంట్లో పదార్థాలు వండేది వండిన పదార్థాలు అది ఎక్కువ ఫైబర్ రిచ్ అంటే ఎక్కువ కూర ఎక్కువ అన్నం తక్కువ తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇలాగే కంటిన్యూ ఇంకేదైనా అంటే చాలా దీర్ఘకాలంగా కనుక కాన్స్టిపేషన్ కానీ డైజెషన్ ఇష్యూ తోటి కానీ మీరు ఏదైనా ఇబ్బంది పడితే ఎవరైనా వ్యూవర్స్ ఇబ్బంది పడుతుంటే కింద ఇచ్చిన నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నా సలహా తీసుకోవచ్చు. ఓకే సార్. యాహ్! ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే కింద ఒకటి కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తున్నాం సార్‌ది. మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ హెల్త్ పరంగా ఏ ఇష్యూ ఉన్నా సరే సార్ దగ్గర కన్సల్ట్ అవుతే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.